హలో ఫ్రెండ్స్, నిన్న స్వామివారిని దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చి క్యూ లైన్ నుంచి బయటకు వచ్చారు 3:30 అయింది. ఆ తర్వాత ఫోన్లు అవన్నీ తీసుకొని లడ్ లైన్ తీసుకొని ఇంకా మేము అక్కడికి వచ్చారు 4 అయింది టైం. ఎక్కడికి అంటే మనం ఈ లగేజ్లు పెడతాం కదా, ఆ లాకర్స్ దగ్గరికి వచ్చారు 4 గంటల అయింది టైం. లాకర్స్ కానించి అలాగే బ్యాగులు అవి తీసుకొని మా అబ్బాయికి మా ఆవిడకి ఇద్దరికి చెప్పి మేము దిగొస్తాం. ఈ టైంలో అందరూ దిగడం సాధ్యం కాదంటే మా అబ్బాయికి రెండో రోజు పొద్దున్నే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. అందువల్ల మా అబ్బాయి నేను పోతాను, మేము ముగ్గురు దిగిరమ్మన్నారు. మా ఆవిడైతే ఆమె దిగలేదు, ఆ టైంలో పొదుగు మాటలు దిగలేదు అని చెప్పి మేము ఆలోచన చేసి టైం పట్టింది కదని చెప్పి చిన్న గట్ట ఒకటి చెప్పి మా ఆవిడని కూడా బస్సుకి ఎక్కించే మార్గం చేసి మేము కరెక్ట్గా 4:30 కల్లా ఆ క్యూలో అక్కడికి వెళ్ళామన్నమాట. మేము అలిపిరి మార్గం దగ్గరికి కిందకి దిగడానికి. పోయినసారి 6 గంటలకు వెళ్తే టైం దాటిపోయిందని 6 గంటల 5 నిమిషాలకు వెళ్ళాము. 5 నిమిషాలు టైం దాటిపోయిందని దిగనీయలేదు. 6 గంటల లోపే దిగనిస్తారంట. కింద అలిపిరి కాంచి కొండ ఎక్కేదానికి మటుకు కరెక్ట్గా రాత్రి 8 గంటల దాకా అవకాశం ఉంటుంది, ఉదయం 4 గంటల నుంచి. ఆ తర్వాత దిగనివ్వరు. అయితే ఇది ఎందుకు దిగుతున్నారు మీరు అని అందరూ అనుకోవచ్చేమో. నేను మా అబ్బాయికి 2020లో చదువు అయిపోయిన తర్వాత 2019లో మా అబ్బాయి చదువు అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు ఏమో ఖాళీగా ఉన్నాడు. 6 నెలలకే నాకు ఆందోళన కలిగిపోయి కొంచెం టెన్షన్ పడతా ఉండా. ఎందుకంటే ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతుంటారు ఈ కాలంలో పిల్లలందరూ అంతేను. దానికి నాకు కొంచెం ఒక మధ్యతరగతి తండ్రిగా ఒక ఆందోళన, భయం అయితే వెంటాడింది అనమాట. నా సంపాదన తక్కువ, వీడు ఉద్యోగం ఏం లేకుండా ఖాళీగా తిరిగితే పిల్లలతో తిరిగి చెడిపోతాడేమో ఒక భయంతో నేను ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవటమే జరిగింది. ఏమని మొక్కున్నాను అంటే, మా అబ్బాయికి జాబ్ వస్తే స్వామి నీ కొండ ఎక్కి దిగుతాను స్వామి అని చెప్పి అనుకున్నాను. అనుకున్నట్టుగానే నేను మొక్కున్న తర్వాత నెల రోజులకల్లా మా అబ్బాయికి అయితే జాబ్ అయితే వచ్చింది. ఆ ఆనందం, సంతోషం ఒక తండ్రిగా నాకెంతో ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. నా కొడుకు ప్రయోజకుడు. ఆ టైంలో మా అమ్మాయి కూడా స్కూల్లో టీచర్గా చెప్తుంది. ఇద్దరు పిల్లల భవిష్యత్తు బాగుంది అని చెప్పి ఇంకా నేను దేవుడికైతే అలా మొక్కుబడి చెల్లించుకోవడానికైతే నేను 2020లో అయితే తిరుమలకి ప్రయాణం అయ్యి వెళ్ళామండి. వెళ్ళి మన నడక మార్గంలో మెట్లెక్కి వెళ్ళాము. ఉదయం 4 గంటలకు బయలుదేరితే రాత్రి 10:30 మధ్యాహ్నం పొగులు 10:30 కల్లా అక్కడికి వెళ్ళాం కొండ మీదకి. ఉదయాన్నే ఏకోజాము 4 గంటలకు బయలుదేరితే 10:30 కల్లా కొండ మీదకి వెళ్ళాం. వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇంకా దిగే శక్తి, ఓపిక అయితే మాకు లేదు. అప్పుడు రోజుల్లో ఏంటంటే నాకు షాప్ దగ్గర పని కాడి నుంచి ఫోన్లు వస్తుంటే నా పని బతుకు తిరిగిపోతే ఎట్లా అని చెప్పి ఒక భయాందోళన నాకు ఉండేది. దేవుడి మీద భారం వేస్తే ఆయన చూసుకున్నాడు ఇప్పుడులాగా. ఆ జ్ఞానం నాకు ఇప్పుడైతే వచ్చింది. బతుకు తెరువు పని 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 అని పాకులాడే నేను అంటే ఇంకా నాకు తప్ప నుంచి ఇంక వేరే ఆధారం లేదు కాబట్టి ఈ పని పోతే అలాంటి లెక్కలో నేను తిరిగి ఎమ్మటే రావాల్సి వచ్చిందనమాట. మొక్కుబడి ఇంకా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత పరిణామాలన్నీ ఎన్నెన్నో జరిగినాయి. ఆ తర్వాత మేము 2025లో వెళ్ళాము ఈ మొక్కుబడి చెల్లించుకోవడానికి. మేము ఎట్టిన కొండ మీదకి వెళ్ళి టోకన్ తీసుకున్నాం. టోకన్ తీసుకుంటే రెండో రోజు 12 గంటలకు దర్శనం ఇచ్చారు. 12 గంటలకు దర్శనం ఇస్తే దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చేసరికి ఆ రోజు 4:30 ఎంత అయింది టైం, 4:30 5 అయింది. ఇంకా ఆ తర్వాత మేము అవన్నీ అక్కడ తిరిగి చూసుకొని బయటకు వచ్చారికి 5 అయింది. అవన్నీ తిరిగి చూసుకొని ఇక్కడికి నడక మార్గం దగ్గరికి వచ్చేసరికి 6 గంటల 5 నిమిషాలు అయింది. వాళ్ళు దిగనీయమన్నారు. దిగనీయమంటే కారు అప్పటికి పాస్ అయ్యి వెళ్ళిపోయింది. కారు అతను ఫోన్ చేస్తే ఫస్ట్ మలుపు దగ్గర ఉన్నారన్నారు. ఆగమని చెప్పాము. సరే మేము కారు ఎక్కిపోవాలి సార్ ఎక్కడ దాకంటే వాళ్ళు సెక్యూరిటీ మా వెనకాడితో వచ్చారు. మమ్మల్ని నమ్మకుండా ఆ కారు అతనితో కూడా మాట్లాడించాను. అక్కడ దాకా వచ్చి వాళ్ళు మమ్మల్ని కారు ఎక్కించి మేము బయలుదేరేదాకా ఆడుండి వచ్చారు. అంత జాగ్రత్త తీసుకుంటారు అక్కడ భక్తుల పట్ల అక్కడ ఉండే సిబ్బంది. చాలా సంతోషకరమైన విషయం. కానీ మాకైతే అసంతృప్తితో వచ్చాం. పోయిన సంవత్సరం 2025లో మేము ఈ కొండ దిగలేకపోయామని. అందుకని ఈసారి బాగా పక్కగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళటం జరిగింది. పోయేటప్పుడు ట్రైన్కి వెళ్ళాము. ఎందుకంటే అలసట లేకుండా ఉండాలని చెప్పి ట్రైన్కి వెళ్ళడం జరిగింది. ట్రైన్కి వెళ్ళేటప్పుడు మీకు తెలిసిందే కదండి, కనిగిరి నుంచి నేను పొద్దుల దాకా ఆర్డినరీ బస్సులు వెళ్ళి అక్కడి నుంచి మామూలు ఆల్ట్రా డీలక్స్లు వెళ్ళి ఇంకా అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ 1 గంట ముందు స్టేషన్కి చేరుకొని వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే మేము రేణిగుంట చేరుకొని రేణిగుంట నుంచి ఆటోలో తిరుమలకి వెళ్ళాము. తిరుమలకి కాదు, తిరుపతికి వెళ్ళి అక్కడ క్యూ లైన్ నిలబడి టోకన్లు తీసుకున్నాం. టోకన్లు తీసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే మేము మంగళవారం ఉదయం టోకన్ తీసుకుంటే బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దర్శనం ఇచ్చారు. ఇంకా అసంతృప్తికి గురయ్యాను. నాకు ఇంకా కొండ దిగేదానికి భగవంతుడు అవకాశం ఇవ్వడేమో, నాకు ఈ కర్మ తీరదేమో, దేవుడా ఏంది అని ఈ పరీక్ష అని చెప్పి ఇంకా నేను కొంచెం ఆందోళన చెంది సరే ఇంకేం చేయగలం, మన జాతకం మన రాత ఎలా ఉందని చెప్పి కింద రూమ్ తీసుకొని రిలాక్స్ అయ్యి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఇక మేము అనుకున్నాం ఈసారి కూడా దిగడానికి కుదరదు అని చెప్పి అనుకొని వెళ్ళాం. భగవంతుడు అనుగ్రహం ఏమో తెలియదు కదా. ఇలాంటి సంఘటనలు ఇలాంటివి జరిగినప్పుడే మనకి దేవుడు మన మొర ఆలకిస్తాడని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. ఇంతమంది భక్తుల్లో మన మొర దేవుడు ఆలకిస్తాడని అనుకున్నాను నేను. కానీ నేను అక్కడ
ఇంకా కొండ మీదకి వెళ్ళిన తర్వాత వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం. చాలామంది చెప్పారు ఆ స్వామి అక్కడ ఏడుకొండల వాడు అక్కడ ఎలా తెలిసేటప్పుడు పర్మిషన్ ఆ దేవుడే ఇచ్చాడు, వరాహ నరసింహస్వామి ఆయన స్థలం అంటుంది అని అందరు చెప్తున్నారు. చెప్తుంటే ఇంకా సరే అక్కడికి ఎలాగైనా ఎలా అని చెప్పి అక్కడికి పోయి దర్శనం చేసుకున్నాం. అక్కడ గంట సేపు టైం పట్టింది. మరి ఆ దేవుడు కరుణించాడో లేకపోతే ఈ దేవుడు కరుణించాడో తెలియదు, కానీ క్యూ లైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉండే క్యూ లైన్లు స్పీడ్గా పరిగెత్తాం. అరగంట కంపార్ట్మెంట్ వెయిట్ చేసిన తర్వాత ఆ తర్వాత దర్శనానికి వదిలారు. మళ్ళీ 2 గంటలు మొత్తం 4 గంటలు టైం పట్టింది దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి. కరెక్ట్గా 3 గంటలకు దర్శనం అయింది. 3:30కి అయితే మేము లడ్లు అవి తీసుకొని బయటకు వచ్చి సెల్ ఫోన్లు అవి తీసుకొని మేము లాకర్ల దగ్గర పోయి బ్యాగులు తీసుకొచ్చి మా అబ్బాయిని మా ఆవిడని ఇద్దరు బస్సు ఎక్కిపోమని చెప్పి మేము ఆ బ్యాగులని వాళ్ళకి అప్పచెప్పి మా అమ్మాయి నేనైతే ఇంక ఈ కాలినడక మార్గంలో అయితే నడవడానికి సిద్ధమై వస్తున్నాం. 4:30కి అయితే ఈ కాలి నడక దారిలో అలిపిన మార్గంలో మేము దిగటం మొదలుపెట్టాం. దిగటం మొదలు పెడితే రాంగా కొంచెం భక్తుల సంఖ్య తగ్గుతూ వచ్చిందనమాట. దారిలో వస్తా ఫస్ట్లో మజ్జిగ తాగాము, తర్వాత మిక్చర్ గడుచుకొని తిన్నాము. మిక్చర్ తింటానే నడిచి వచ్చాము. మళ్ళీ టైం అయిపోయిందని ఇక్కడ ఈ నడక మార్గం అయితే సాఫీగా సదరంగా హ్యాపీగా సాగిపోయింది. ఇలాగే బాగా కొంచెం స్పీడ్గా నడుస్తూ వచ్చాం. మధ్యలో సాట బజ్జీ తిని సోడా తాగాము. అక్కడ అన్ని డబల్ రేట్ ఉండి మిక్చర్ మటుకు రేట్ అనుకోవాలి 30 రూపాయలు, బజ్జీ 2 బజ్జీ 30 రూపాయలు అనుకోవడమే. కానీ సోడాలు ఇవన్నీ డబల్ రేట్లు అనమాట. సోడా 20 రూపాయలు 40 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ సోడా తాగి ఇక్కడ కాసేపు కూర్చున్నాము. ఇక్కడ కూర్చొని కాసేపు ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ అక్కడక్కడ వచ్చామన్నమాట. దారి మార్గంలో అడవి పుంజులు, జింకలు అవి బాగా కనపడ్డాయి అనమాట. కొండ ముచ్చులు అవి కనపడ్డాయి. చాలా ప్రశాంతంగా ఎత్తైన పర్వతాలు, అగాధమైన లోయలు, పచ్చని చెట్ల మధ్యలో మన ప్రయాణం అయితే ఇలా సాగింది. కళ్ళకి ఇంపైన పచ్చదనం, కళ్ళకి మంచి పచ్చదనం, రంగురంగులుగా పక్షుల అరుపులు ఇవన్నీ చాలా ఆనందాన్ని ఇచ్చినాయి. ఇంకా అక్కడి నుంచి కరెక్ట్గా ఈ గాలిగోపురం దగ్గరికి వచ్చి కింద తిరుపతి కనపడింది చూడండి. చాలా ఆనందపడ్డాను. కానీ అసలు ఇక్కడికి 7 కిలోమీటర్లు నడిచాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల కిందకి నడవాలి. ఈ 2 కిలోమీటర్లు మెట్లే ఇంకెక్కడ సదరంగా నడిచేది బారుకు దిగటం అనమాట. 2300 మెట్లు దిగాలి. ఈ మెట్లు కూడా చాలా ఎత్తుంటాయి. ఇంక ఈ మెట్లు దిగారికి మాకు శ్రీనివాసుడు నిజంగానే కనపడ్డాడు. గోవిందా అనుకుంటా దిగాము. ఇంకా అక్కడ దిగి కింద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అక్కడ ఆయన ఏకాంత సేవ జరుగుతుంటే అక్కడ కాసేపు కూర్చొని అక్కడ దండం పెట్టుకొని ఆ ఏకాంత సేవ దర్శనం చేసుకుని దండం నమస్కరించుకొని ఈ యొక్క మెట్ల మార్గం దిగిరావటం ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు ఆ దేవుడికి నమస్కరించుకొని బయలుదేరాము. మా ఆవిడ బస్టాండ్లో వెయిట్ చేస్తుంది. ఇంకా బస్టాండ్కి పోయి కాసేపు ఆమె ఎక్కడుందో తెలుసుకున్నారు. కొంచెం టెన్షన్ పడ్డాం. లాస్ట్కి అక్కడ 2-3 బస్టాండ్లు ఉన్నాయి. ఫస్ట్ తిరుపతి అలిపిరి బస్టాండ్ కాడ ఆటో అతను ఆపాడు. అతను పొరపాటుకి మేము ఇబ్బంది పడ్డాం. తర్వాత చిన్నగా ఆమె ఎక్కడో తెలుసుకొని ఇంకా ముగ్గురం కలిసి మా అబ్బాయి అయితే మా ఆవిడ అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఆ బస్టాండ్లోనే భోజనం అయితే చేయటం జరిగింది. భోజనం అంటే గోబీ మంచూరియా చెప్పాను ఫస్ట్. ఆ మంచూరియా తింటే బాగా రుచిగా ఉంది. ఆ తర్వాత నేను వచ్చేసి గోబీ రైస్ చెప్పాము. గోబీ రైస్ కూడా ముగ్గురం షేర్ చేసుకున్నాం. ఆ 2 ప్లేట్లు ముగ్గురం షేర్ చేసుకున్నాం. ఇంకా ఒక కాఫీ ఒక టీ తాగాను నేనైతే. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. మొత్తం 300 బిల్ అయింది. ఆ 300 రూపాయలు బిల్ ఇచ్చి అక్కడ బేరానికి 20 రూపాయలు టిప్ ఇచ్చి బస్టాండ్కి వచ్చి ఏ బస్సు ఎక్కుదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. 2-3 బస్సులు ఎక్కితే సీట్లు ఖాళీ లేవు. సూపర్ ఎక్స్ప్రెస్లు అయితే నైట్ టైం లేవు. ఏ బస్సు ఎక్కినా నెల్లూరు దాకా లాంగ్ ఒంగోలు అయితే దిస్తూ ఉన్నారు. కానీ సీట్లు అయితే ఖాళీ లేవు. ఖాళీ లేకపోయికి పక్కన ఇందిరా బస్సు ఒకటి ఆగింది. పోయి టికెట్ ఎంత రేట్ అని అడిగాను. 620 అన్నారు. సరే ఇంకా మనం ఈ బస్టాండ్లో వెయిట్ చేసే కొంది పొద్దుపోయే కొంది ఇప్పుడు ఫ్యామిలీతో ఇబ్బంది పడతామని చెప్పి ఇంకా మా అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ బస్సు ఎక్కి కూర్చున్నాం. కానీ ఆ బస్సులో మటుకు చాలా బాగుంది ప్రయాణం. ఇందిరా బస్సు. ఈ బస్సు కరెక్ట్గా ఒంగోలు 3 గంటలకు అలా తీసుకొచ్చింది. తిరుపతిలో 10:30 బయలుదేరితే ఒంగోలు బస్టాండ్లో 3 గంటల సేపు వెయిట్ చేసాం. కనిగిరి బస్సు ఏది వచ్చినా ఖాళీ లేదు. లాస్ట్ గిద్దలూరు సూపర్ ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కి పొదుల్లో వచ్చి పొదుల నుంచి పల్లె వెలుగు బస్సు ఎక్కి వచ్చాం. ఇలా మా ప్రయాణం సాగిందండి. ఇది ఈరోజు వీడియో నచ్చితే మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకా ఒంగోలు బస్టాండ్లో 3 గంటలు వెయిట్ చేసి అక్కడి నుంచి సూపర్ ఎక్స్ప్రెస్లో పొదుల దాకా వచ్చి పొదుల నుంచి పల్లె వెలుగు బస్సులు వచ్చాం. 3 గంటల సేపు ఒంగోలు వెయిట్ చేసినప్పుడు కొంచెం అసహనంగా ఉంది. మా ప్రయాణం కొంచెం ఆనందంగాను, కొంచెం కష్టంగాను, కొంచెం సౌఖ్యంగాను, కొంచెం అసౌఖ్యంగాను ఇలా ఒడిదుడుకులతో అయితే మా ప్రయాణం అయితే సాగింది. మొత్తానికైతే ఏడుకొండలవాడి దేవాలంతా మంచి జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.